అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చెన్నై కొయ్యంబేడ్ అనే ఊరు దగ్గరకు వచ్చామన్నమాట। అక్కడ మార్కెట్ ఉంది, చాలా బాగుంటుంది। ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది అన్నమాట కూరగాయలు। సో ఈ రోజు వెళ్దామని వచ్చాము మేము। అలాగే సీతాఫలాలు ఉన్నాయి కదా, అవి అక్కడ దొరకట్లేవు కాబట్టి వాటి కోసం వచ్చాము। ఇక్కడ ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను। అంతేకాకుండా మా సైడ్ అమ్మడానికి ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని వస్తారనమాట। అవన్నీ మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను। వచ్చేయండి, లోపలికి వెళ్ళి చూపించేస్తాను। ఎంత కాస్ట్ లో ఉంటుంది, ఎలా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయా లేదా అనేది మీకు నేను చూపిస్తాను। ఓకేనా, వచ్చేయండి లోపలికి రా। ఈ మార్కెట్ చెన్నైలో చాలా ఫేమస్ అండి। ఈ మార్కెట్ కి నేను ఎప్పుడు రాలేదు। మా గృహప్రవేశం జరిగినప్పుడు కూరగాయలు అవసరం అవుతాయి కదండి, అవి ఇక్కడి నుంచే తీసుకొచ్చారంట మా సార్ వాళ్ళు। సో నేను ఎప్పుడు రాలేదు కాబట్టి ఈసారి వెళ్దామని చెప్పేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది। అలాగే మేము కొన్ని కూరగాయలు తీసుకొచ్చినట్టు ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటాయి కదా అని మేము వచ్చామన్నమాట। చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి కూరగాయలు, చాలా డిఫరెంట్ కూరగాయలు ఉన్నాయన్నమాట। నేను ఎప్పుడు చూడని కూరగాయలు కూడా ఇక్కడ చూసానండి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి। నేను ఒకటి చూపిస్తాను చూడండి, ఇది ఏంటో కూడా నాకు తెలియదు, బట్ దాన్ని కర్రీ చేసుకొని తింటారంటే నేను అడిగాను। మరి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి। చూడండి, చెక్కలాగా ఉంది కదండి। నెక్స్ట్ ఇవి కీరా, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, కాకపోతే ఇది పెద్ద మార్కెట్ అన్నమాట। ఇక్కడ చెన్నైలో చిన్న ఏరియాస్ కి అన్నిటికీ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారన్నమాట। ఇక్కడే లోడింగ్ వస్తూ ఉంటుందండి, పెద్ద లారీ అలాగా లోడ్లు వస్తూ ఉంటాయి అన్నమాట। ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చాలా తక్కువగా అమ్ముతూ ఉంటారనమాట। కేజీలలో అయితే ఏదన్నా సరే 20 రూపీస్ కి కేజీ అన్నమాట। మేము అన్ని కాయకిలో తీసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువనే కాస్ట్ పడింది అనమాట। కీర తీసుకుంటున్నాము। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ మన సైడ్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి దొరకవని చెప్పాను కదా, అవి దొరకడానికి నేను చాలా ట్రై చేశాను, దొరుకుతాయో లేదో అని, కానీ దొరకలేదండి। ఇవి వచ్చేసి బటర్ బీన్స్ అంటారంట, మరి తెలుగులో ఏమంటారు అనేది నాకు తెలియదు। చాలా పెద్దగా ఉన్నాయి, ప్రోటీన్ బాగా వస్తుందంట అవి తినడం వల్ల। సో మేము అవి ఒక హాఫ్ కేజీ। ఇవి వచ్చేసి బోడ కాకరకాయ కదండి, ఒక్కటి వచ్చేసి ఒక పావు కేజీ అంత సైజ్ లో ఉందండి, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట। భలే ఉన్నాయండి, వాటి కర్రీ చాలా బాగుంటుంది కదా, నేను ఆల్రెడీ కర్రీ కూడా చేసి చూపించాను। చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మార్కెట్ మొత్తం। ఇవేంటో తెలుసా, ఇవి ఏంటివి, బోడ కాకరకాయ। బోడ కాకరకాయ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో। మన సైడ్ ఇంత చిన్నగా ఉంటాయి కదా, ఇవి హైబ్రిడ్ అనుకుంటా, సో ఇంత పెద్దగా ఉన్నాయి। ఇవి ఇక్కడ దొరకవు, బట్ దొరికాయి చూసారా, హాఫ్ కేజీ కొంటున్నా। ఇవి చూపించు, ఇవి ఏంటి తెలుసా, ఏం బటర్ బీన్స్, తెలుగులో ఏమంటారు, తెలుగులో వీటిని బటర్ బీన్స్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదండి। ఇవి కూడా నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను, హాఫ్ కేజీ కూడా లేదా, తీసావా లేదా, ఫస్ట్ నేను మీకు బోడ కాకరకాయ చూపించాను కదండి, అవి వాటి పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు, అందుకని మళ్ళీ నేను మా సార్ని అడుగుతున్నాను అనమాట కన్ఫర్మేషన్ కోసం। అయితే ఇక్కడ చూడండి, కూరగాయలు ఇలా ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ అస్సలు వాడరండి, ఇలాగా ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట। నేను ఇక్కడ స్వీట్ కార్న్స్ కూడా తీసుకున్నాను, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి। అవి 6 ఇచ్చారనమాట, 100 రూపీస్ కి 6 వచ్చాయండి, చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్ గా। చూడండి, అన్నిటినీ ఇలాగా ప్లాస్టిక్ కవర్ లో కాకుండా ఇలాంటి వాటిలో పెడుతూ ఉన్నారనమాట। ఇది పెద్ద మార్కెట్ కదండి, అందరు ఒకే విధంగా చేస్తూ ఉంటారనమాట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండరు కదండి। సో ఇక్కడ పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ అంతా నీట్ గా ఉంటుంది। బట్ మేము వర్షంలో వెళ్ళామండి, బాగా వర్షం వస్తుండే అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అనమాట। అందుకే మేము ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది పిల్లలతో వెళ్ళాలంటే। ఎన్ని కూరగాయలండి, మనకి దొరకని కూరగాయలు అంటే అసలు ఏమీ లేవన్నమాట। ఇక్కడ ఇవి చూసారా, మీకు నేను చిక్కుడుకాయ అని చెప్పాను కదా, వాటి కోసం నేను బాగా వెతికాను అనమాట, బట్ అవి మాత్రం దొరకలేదండి। దొరికాయి, బట్ అందులో సీడ్స్ లేవన్నమాట మన సైడ్ లాగా, సో నేను అవి తీసుకోలేదు। చూడండి, అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి కదా, డిఫరెంట్ గా ఉన్నాయి। ఇక్కడ క్యారెట్ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, ఇక్కడ నేను తీసుకున్నాను ఒక కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాం అనమాట। పక్కనే ముల్లంగి ఉంది, మా హనీ తల్లి చూసారా
వైట్ కలర్ క్యారెట్, రెడ్ కలర్ క్యారెట్ అని అంటుంది. అది ముల్లంగి కదా, తనకు తెలీదు, బట్ అలా చెప్తుంది అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి క్యారెట్స్, సూపర్ గా ఉన్నాయి కదండి. మరి మీరు ఎప్పుడైనా ఇక్కడ చెన్నైకి వచ్చినప్పుడు ఇలా కూరగాయలు ఏమైనా కావాలి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళైతే ఇక్కడ చాలా తక్కువకి దొరుకుతుందని అంటాను నేనైతే. ఒక కేజీ వచ్చేసి 20 రూపీసే ఉంటుందండి. ఏ కూరగాయలైనా సరే 20 రూపీసే ఉంటుందన్నమాట. కానీ మనం కాల్ కిలో, హాఫ్ కేజీ అలా తీసుకోవాలి అనుకుంటే వాటికి మాత్రం కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో సరిపోయేలా మేము తీసుకుంటున్నాం అనమాట. కాల్ కేజీ తీసుకోవాలంటే మాకు కాస్ట్ ఎక్కువనే పడుతుంది. అదే కేజీలు తీసుకున్నామంటే చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి అనమాట. చూడండి ఎంత నీట్ గా పెట్టేసుకున్నారో, బాగుంది కదా చూడడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంత పెద్ద మార్కెట్ నేను ఎప్పుడూ చూడలేదు. సో హ్యాపీగా అనిపించింది. అందుకే నేను వీడియో కూడా చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకే చేస్తున్నాను. మళ్ళీ అక్కడ ఏంటంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అండి, కానీ చీకటిగా ఉంది చూసారా, అంత లైటింగ్ పెట్టేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడండి కరివేపాకు, కొత్తిమీర కూడా చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద కట్టల్లాగా అమ్ముతున్నారు అనమాట. అది వచ్చేసి 10 రూపీస్ అండి. ఇప్పుడు బయట అయితే అందులో సగం చేసి మనకు 20 రూపీస్ కి అమ్ముతున్నారు ఇక్కడ మా దగ్గర అయితే. కానీ ఆ మార్కెట్ లో ఇంత పెద్దది ఒక కట్ట వచ్చేసి 10 రూపీస్ కే ఇస్తున్నారు. అలాగే కరివేపుల్ల కూడా, కరివేపుల్ల అంటే కరివేపాకు, అది కూడా అలాగే ఇస్తున్నారు అనమాట. చాలా తక్కువ కాస్ట్ లో 5 రూపీస్ కి అది ఇప్పుడు ఇచ్చారు కదా, అది 5 రూపీస్ అనమాట. అన్ని ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. పక్కనే పుదీనా కూడా ఉన్నాయి. అది నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి కూడా ఇక్కడ చాలా దొరుకుతున్నాయి. అవి కూడా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి, బట్ నేను అవి తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మునక్కాయలు చూసారా, ఈ ఒక్క కట్టలోనే ఒక 6 or 7 వచ్చాయండి. అదొకటి 30 రూపీస్ అనమాట. ఇక్కడ బయట కొనాలనుకుంటే ఒక 4 వస్తాయి, అది 20 రూపీస్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి మ్యాంగోస్ ఉన్నాయి కదండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. పెద్ద పెద్ద మ్యాంగోస్ అనమాట. ఇక్కడ మనము పచ్చట్లు పెట్టుకోవడానికి అయితే ఈ మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట. కొన్ని ఇప్పుడు ఈ సీజన్ లో రౌండ్ గా ఉంటాయి కదండి, ఈ సీజన్ లో కాస్తూ ఉంటాయి కదా మామిడికాయలు, అవి ఫ్రూట్స్ దగ్గర కనిపించాయి. నేను మీకు చూపిస్తాను. ఇవి చూసారా పెద్ద వంకాయలు, వీటిని నేను వెతుకుతున్నాను, అవి దొరికాయి. చూసారా ఇవేంటో, ఇవి వంకాయలు, వీటిని ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది కర్రీ. అది నేను మీకు చేసి చూపిస్తాను. ఒకటి తీసుకుంటున్నాను నేను. బాగుంది కదా, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా, ఒకరు సరిపోతుంది. ఏది వన్ ఎవరా కేజీ 80 రూపీస్, వన్ పోదు. ఇవి నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా కర్రీ చేసి, అందుకే తీసుకోవట్లే. 30 రూపీస్, ఇది 30 రూపీస్ అంట. ముజ్జు ఒకటి తీసుకుంటానా. ఇవి నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ తీసుకున్నాను కదండి, ఇవి స్వీట్ కార్న్ కాదనమాట, నార్మల్ కార్న్ అండి. ఇవి ఇక్కడ దొరకవు, ఎక్కువగా ఉండవు అనమాట. స్వీట్ కార్న్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఆ మార్కెట్ లో. అవి కనిపించాయి కాబట్టి నేను అవి కూడా తీసుకున్నాను అనమాట. మీకు నేను చెప్పాను కదా మన సైడ్ ఉన్న చిక్కుడుకాయలు ఇవే అని అనుకున్నాను నేను, బట్ వాటిలో సీడ్స్ చూస్తే సీడ్స్ లేవండి. మన సైడ్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా సీడ్స్, సో అవి లేవన్నమాట. సో అవి నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు చూడండి స్వీట్ కార్న్లు కూడా, అన్ని స్వీట్ కార్న్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నార్మల్ కార్న్ అనేది బయట ఎక్కువగా ఉండవు అనమాట, కానీ ఈ మార్కెట్ లో నాకు దొరికాయండి, అందుకే అక్కడ తీసుకున్నాను అనమాట. ఇవి చూడండి పొట్లకాయలు మన సైడ్ ఎలా ఉంటాయి, స్నేక్ లాగా ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను. ఇవి నాటు పల్లీలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి కదా, నాకైతే పల్లీలు చాలా ఇష్టం. సో నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మేము మా ఇంటి దగ్గర కొంటూ ఉంటాం కదా, అక్కడ మార్కెట్ లో కూడా దొరుకుతాయి, బట్ ఏంటంటే అవి వేరేగా ఉంటాయండి, అందుకని ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కూరగాయలు అయిపోయాయండి, ఇక్కడతో ఇవే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తున్నాను. కూరగాయలు చూపించాను కదండి, ఇప్పుడు ఫ్రూట్స్ చూపించాలనుకుంటున్నాము. మరి ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. దీని తర్వాత ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత కాస్ట్ లో ఉంటాయని చూపించేస్తాను. ఓకేనా, వచ్చేయండి లోపలికి పోదాం. దా
ఇక్కడ ఫ్రూట్స్ చూసారా? చాలా రకాలుగా ఉన్నాయండి. నేను చూడని ఫ్రూట్స్ కూడా చూసాననమాట. ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అసలు మనం వాటిని చూస్తేనే అసలు తినేయాలనిపించేలాగా ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. నేనసలు ఈ మార్కెట్‌కెళ్ళిందే ఇక్కడ కస్టర్డ్ యాపిల్ ఉన్నాయి కదండీ! సీతాఫలాలు వాటి కోసమే ఎళ్ళాననమాట. అవి నాకు చాలా ఇష్టం. సో, అవి తెచ్చుకుందామనే వెళ్ళాము. అలాగే కూరగాయలు తీసుకున్నాం కదా! తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ సైడ్ వచ్చామనమాట. చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ మాత్రం. డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే ఫ్రెష్. ఇక్కడ చూడండి సపోటాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. హైబ్రిడ్ కదండీ ఇవి. పక్కనే చూడండి ఇవి జాంకాయలనమాట. అసలు సూపర్‌గా ఉన్నాయండి. అవి కూడా పెద్ద పెద్ద జాంకాయలు చాలా బాగున్నాయి. మేము తీసుకున్నాము. ఒక కేజీ వరకు తీసుకున్నామనమాట. సపోటాలయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఒకటే ఒక జాంకాయ అంత సైజులో ఉందనమాట. ఇక్కడ చూడండి కస్టర్డ్ యాపిల్ ఉన్నాయి కదా! ఎలా పెట్టారో. ఇవి హైబ్రిడ్ కావండి కస్టర్డ్ యాపిల్స్. అవి నాటనమాట. మన సైడ్ దొరుకుతాయి కదా! అవే చాలా టేస్టీగా ఉంటాయి. వాటి కోసం వెతుకుతున్నాం మేము. అసలు ఈ మార్కెట్ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కదా! మనం వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే ఫ్లవర్స్ కానీ తీసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలనమాట. వీటిని మీరు చూసారా అండి? నేను చూసాను. బట్ నేనెప్పుడు తినలేదు. ఇవి నేను ఆ మార్కెట్‌లో చూసాను తీసుకుందామని. బట్ అవి పండలేదండి. పచ్చిగా ఉన్నాయన్నమాట. అవి సేమ్ సీతాఫలాల టేస్ట్‌లోనే ఉంటాయి. అలాగే నేను తినలేదు. చెప్పారు నాకు. అందుకే చెప్తున్నాను. పైన అది తొక్క తీసేసిన తర్వాత అవి పండుతాయి కదా! అప్పుడు తొక్క తీసేసి మనం సీతాఫలాలు ఏ విధంగా అయితే తింటామో అదే విధంగా తినాలన్నమాట. అక్కడ నేను అడిగాను. తక్కువ కాస్ట్‌లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే అవి పండలేదు. అందుకే నేను తీసుకోలేదన్నమాట. చూడండి మార్కెట్ ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ ఒక సైడ్ మాత్రమే అండి. అలాంటి చాలా సందులుంటాయన్నమాట. అదొక్క సందే నేను చూపిస్తున్నాను మీకు. అక్కడ చూడండి జాంకాయలు, కస్టర్డ్ యాపిల్స్, ఆరెంజెస్, బత్తాయిలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదండీ! చాలా బావున్నాయి. మనం ఓపిక తెచ్చుకొని తిరగాలే గానీ, మనకి దొరకని ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ ఉండవండి అక్కడ. అన్నీ ఉంటాయన్నమాట. మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి కొంచెం త్వరగా వచ్చేసాము. అక్కడ యాపిల్స్ చూసారా? ఈ మధ్య యాపిల్స్ ఏంటంటే పైన కలర్ పెడుతూ ఉన్నారు కదా! అందుకని మేము వెతుక్కుంటూ ఉన్నామనమాట. ఏ ఆపిల్స్ బావున్నాయి, ఆరెంజెస్ బావున్నాయి అని చెప్పేసి. ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్ ఈ విధంగా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మనకు ఎలా అంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కదా! మ్యారేజ్ డే అప్పుడు గాని, బర్త్‌డే అప్పుడు గాని అలాంటి ఒక ప్యాక్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ప్యాక్ చేసి పెట్టారనమాట. అది చాలా ఫేమస్‌గా పెట్టారు. ప్రతి ఒక్క ఫ్రూట్ షాప్ పక్కన అలాంటి షాప్ అనేది ఒకటి ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి సీతాఫలాలు చాలా ఉన్నాయి కదా! ఇక్కడ సీతాఫలాలను ఒక 5 కేజీ వరకు తీసుకున్నామండి మేము. అంటే మన సైడ్ ఉంటాయి కదా! హైబ్రిడ్ కాకుండా నాటి ఉంటాయి కదా! అవి తీసుకున్నామనమాట. నెక్స్ట్ ఇది చూడండి బనానాస్. ఇందులో కూడా కొన్ని రకరకాల బనానాస్ ఉంటాయి. మా సైడ్ అయితే బ్రౌన్ కలర్‌ది మీకు చూపించాను కదా! ఆ బనానాలు చాలా కాస్ట్ అనమాట అవి. చాలా కాస్ట్‌లో ఉంటాయి. సో, అవి తీసుకోలేదు మేము. ఇక్కడ లారీ చూపించాను కదా! ఆ లారీలో వచ్చాయన్నమాట. పెద్ద పెద్ద ఫ్రూట్స్ గాని అవన్నీ అక్కడ తీసుకొనొచ్చి లోడ్ చేస్తూ ఉంటారండి. మేము వచ్చే దారిలోనే ఆ మార్కెట్ పక్కన ఇలా పార్క్ ఉందన్నమాట. పిల్లలు కొంతసేపు ఆడుకుంటారని చెప్పేసి మాకు కూడా కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి అక్కడ పార్క్‌కెళ్ళాము. మా హనీ, మినీ అక్కడే చాలా సేపు ఆడుకున్నారు. అక్కడికెళ్ళి ఫోటోలు అలా దిగేసి కొంతసేపు అక్కడ కూర్చొని వచ్చేసామన్నమాట. చూసారు కదా! ఇక్కడ మా చెన్నైలో కొయ్యంబేడు అనే మార్కెట్ ఉందన్నమాట. అక్కడికెళ్ళామండి. చాలా పెద్ద మార్కెట్ మీకు చూపించాను కదా! ఫ్లవర్స్‌ది ఎందుకు చూపించలేదంటే అప్పటికే చాలా టైం అయిపోయిందండి. 5:30 అలా అయిపోయిందన్నమాట. పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మేము ఫ్లవర్స్‌ది చూపించలేదు. నెక్స్ట్ టైమ్ నేను ఆ మార్కెట్‌కెళ్ళినప్పుడు మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూపించాను కదండీ! మరి మీకేమనిపించింది ఆ మార్కెట్ గురించి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫ్లవర్ మార్కెట్ కూడా చూపిస్తానండి. ఫుల్ వీడియో మాత్రం చూడండి. బై ఫ్రెండ్స్.